హాయ్ అండి, హలో వ్యూయర్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్తో మేము ముందుకు వచ్చానండి. చూడండి, మా విఘ్నేష్ గురించి మా ఇంట్లో ఎలా అల్లరి చేస్తారో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మా విఘ్నేష్ 6th క్లాస్కి వచ్చినా కానీ ఇలాంటి అల్లర్లు అయితే మానడండి. నేను బట్టలు మడత చేసుకుందామని ఇంట్లో బట్టలు వేసుకుంటే చూడండి ఎలా చేస్తున్నాడు. మీ ఇంట్లో కూడా ఇలాంటి అల్లరి చేస్తారండి మీ పిల్లలు? అది చూసారండి, మొత్తం నన్ను బట్టలు మడత చేయకుండా ఇలా అల్లరి చేస్తాడు. మొత్తం ఇంట్లో అయితే దింగాన చేస్తాడండి. స్కూల్కి వెళ్ళినప్పుడే కొద్దిగా సైలెంట్ ఉంటుంది ఇంట్లో. ఇంకా మా విఘ్నేష్ ఉంటే మాత్రం అంత ఇంత కాదండి. ఇంట్లో ఇలాంటి అల్లర్లు రోజు చేస్తూనే ఉంటాడు. ఇంకా చదువు విషయంకి వస్తే పర్లేదండి, బాగానే చదువుతాడు మా విఘ్నేష్ అయితే. మీ పిల్లలు కూడా ఇలానే చదువుతారా అండి, లేకుంటే సతాయిస్తూ ఉంటారా? ఇంకా వంటగదిలో మాత్రం నాకైతే ఎప్పటికీ హెల్ప్ చేస్తూనే ఉంటాడండి. అయితే నేను టాస్క్ పెట్టానండి, ఆనియన్స్ కోస్తే ఇంకా నవ్వుకుంటూ కొయ్యాలనంటే ఇంకా దాన్ని నీళ్ళు ఆపుకొని కండ్లలో నీళ్ళు కంట్రోల్ చేసుకొని ఇలా నవ్వుతూ ఆనియన్స్ అయితే కోసేసాడు. ఇంకా బయటికి వెళితే మాత్రం మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తుంటాడు. వాడు తింటుంటే వీడియోస్ తీయడం అస్సలు ఇష్టం లేదు, కానీ మేము దొంగచాటున వీడియోస్ అయితే తీసేసాం. అండ్ తిండి విషయం, పంపకాల విషయంలో అయితే అన్నిట్లో ముందుంటాడండి. వాడు అన్నయ్యకు ఇద్దరికైతే బాగానే గొడవలు అవుతుంటాయి ఇద్దరికి, కానీ అప్పుడప్పుడు కాంప్రమైజ్ అయిపోతుంటారు. ఇంకా వీడియో విషయానికి వచ్చేసరికి అంతో ఇంతో కాదండి. ఆ వీడియో అయిపోయేసరికి ఎన్నిసార్లు అరుస్తాడో వాడికే తెలియదు. ఇంకా వాడి మూడు బాగుంటే వీడియోస్ చేస్తుంటాడు. ఇంకా వాడు అన్నయ్యతోనైతే వాడి ఇష్టం. ఇంకా ఉప్మా విషయంకి వచ్చేసరికి అయితే నా ముందైతే ఏదో నటిస్తాడండి తింటున్నట్టు, బాగా ఎంతో ఇష్టమైనట్టు. ఆ ఉప్మా అంటే అస్సలు నచ్చరు. మీలో ఎంతమంది అండి ఉప్మా నచ్చని వాళ్ళు ఉన్నారో కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. దోశ, ఇడ్లీ ఏది పెట్టినా తింటాడండి, ఒక ఉప్మా తప్పించి. మా ఒక్కరోజు అతి కష్టంగా తినేస్తాడు. నేను యాక్టింగ్ అయితే అంత ఇంత కాదండి. ఇక ఆ డ్యాన్సులు, ఆ ఎగురుడు, ఇంట్లో పాటలు, వీడియోసు, ఇలా మీ ఇంట్లో కూడా అల్లరి చేసే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.